As I posted at 9:22, I got a call that the delivery will be in next 2 hours. So I headed out to get them some sweets, but exactly at 10:03, I saw the truck coming towards my house. So I had to come back and I recorded a small clip for you guys so that I can show how the truck was arriving to my place. Anna, run. Frankly guys, I was not expecting the bike to come so soon, also considering the fact that my Vahan OTP is not yet generated. ఏదన్నా ఇదా నేను వేరే సామాన్ దేనికి పోయినా నంబర్ ప్లేట్ చూసి బండి చూసి అర్థమైపోయింది, అరే ఓలా వస్తుందని తిప్పేసుకున్నా. మళ్ళీ ఫోన్ చేయట్లేదు, వాట్సాప్ గ్రూప్లలో పెట్టలేదు. ఓకే, నిన్నే రావాలి యాక్చువల్లీ. నైట్ వచ్చింది ఇక, నైట్ ఏమో వస్తారు ఇక మొత్తం తిరగాలి కదా, సిటీ అంతా తిరగాలి. నైట్ ఏమో వస్తారు అని చెప్పేసి మార్నింగ్ आराम से ये कार है। वो लास्ट गार्ड पे डाले करके लाख को लाख ही का देता है वो अभी ना वो उधर से आगे से खोल देना बस थोड़ा भी पूरा नहीं निकाल रहा था, जस्ट थोड़ा निकालता हो जाता। అది దేనికన్నా బండి మీదేనా అన్న? వ్యాన్ దీనికోసమే చేయించినావు ఇదంతా? మొత్తం చేయించినావు? गाड़ी पकड़ लेंगे उसको कलर देखेंगे वो. Glossy looks so good guys, but again it depends on the taste. It won't suit everyone. उधर उसको ओपन करके देखिए, वो आता है इंश्योरेंस TR नंबर पेपर अभी Ola's brand champion arrived now, so he is going to give us the demo. From here it's again like a customer experience for them. The champion will unwrap the bike and remove the cover and start all the process. So firstly they unlock the bike and fix the mirrors.
So the exact tool required to fix the nut on the mirror is available in our toolkit. So they use that to give the final fit and finish. These mirrors are the only mechanical adjustment they have to do before they hand over the bike to us. డెమోనా? వెహికల్ అనేది స్లీపింగ్ మోడ్లో ఉంటుంది. ఓకే, ఈ స్లీప్ మోడ్ ఇది. వేకప్ చేయడానికి మీరు సింగిల్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ వేకప్ అవుతుంది. ఓకే, 3 seconds స్క్రీన్ వేకప్ అవుతుంది. ప్రజెంట్ కరెంట్ పాస్కోడ్ వచ్చి 0000. వెహికల్ ఇది పార్కింగ్ మోడ్. ఇది వచ్చేసి బూట్ స్పేస్ బటన్. సింగిల్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీ టూల్ కిట్, ఇది హెల్త్ కిట్. దీనికి ఏమైనా స్లాట్ ఉందా? ఏముండదు, లేదు, అట్లా పెట్టు. ఇది వచ్చేసి బైక్ కవర్, బాడీ కవర్. ఇది మీ చార్జర్, హెల్మెట్. ఒకసారి రెండు చూపించండి. మీరు చార్జ్ చేసేటప్పుడు పూర్తిగా బబుల్ ర్యాప్ మొత్తం రిమూవ్ చేసి చార్జ్ చేయాలి. మీరు చార్జ్ చేయడానికి సింగిల్ ప్రెస్ చేయాలి. సింగిల్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది జస్ట్ చూసుకోండి. ఏది? ఇట్లా. ఓకే ఓకే, డైరెక్ట్ ఇలా వేస్తే అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. రిమూవ్ చేయడానికి ఇట్లా బటన్ ప్రెస్ చేసి తీయాలి. ఓకే, ఇది పెడితే ఆ సౌండ్ వస్తుందా? పెడితే సౌండ్ వస్తుంది. డాకింగ్ సౌండ్ అనుకోండి. డాకింగ్ సౌండ్. ఇది మీకు ఎక్కడైనా త్రిపుల్ ప్లగ్, ఇది ప్లగ్లో ప్లేస్ చేస్తే అయిపోతుంది. ఆ ఓలా వాళ్ళు పెట్టారు అది ఆల్రెడీ వచ్చి. దాంట్లో ఉంటే ఇంకా కవర్ రిమూవ్ చేసేది. చార్జర్లో ఫ్యాన్ ఉంటుంది కూలింగ్ పర్పస్. చార్జర్లో ఫ్యాన్ దీని లోపల, ఇక్కడ దీంట్లో కదా. Now he's unpacking the helmet for us and showing us a quick demo. ఏం సైజ్ ఇది? సైజ్ కూడా ఉంటుంది కదా? సైజ్ ఉంటుంది, మీరు బుక్ చేసేటప్పుడు ఉంటుంది సైజ్. అవును. మీకు లాస్ట్ సైడ్ డెలివరీ ఇది వచ్చేసి మీకు రైట్. స్మాల్ అయితే 550 ఆర్ 500. ఇప్పుడు తొందరగా అయిపోతుంది. 135 నార్మల్ మోడ్లో 135 కిలోమీటర్స్ ఉంటుంది. దేనికి ఛార్జింగ్ ఎంత 6 hours 30 minutes. 6 hours 30. ఇప్పుడు వెహికల్ స్లిమ్ మోడ్ ఉంది. సింగిల్ ప్రెస్ స్క్రీన్ వేకప్ చేయడానికి పవర్ బటన్. కరెంట్ పాస్వర్డ్ వచ్చి 000. వెహికల్ అనేది పార్కింగ్ మోడ్లో ఉంటుంది. ఓకే, సెట్టింగ్స్ వచ్చేసి డిస్ప్లే సెట్టింగ్స్, బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఇది వచ్చి డిస్ప్లే సెట్టింగ్స్, డార్క్ మోడ్, లైట్ మోడ్. ఇది డార్క్ మోడ్, ఇది లైట్ మోడ్. ఇక్కడ కూడా బ్రైట్నెస్ ఇంక్రీజింగ్. పాస్వర్డ్, ఇప్పుడు కరెంట్ ఉన్న పాస్వర్డ్ ఎంటర్ చేసి దాని తర్వాత మళ్ళీ యాజ్ వెల్ మన ఫోన్ లాగానే రీఎంట్రీ చేయాలి. రీసెట్ చేయాలంటే ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు, మీ న్యూ పాస్వర్డ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ అగైన్ రీఎంట్రీ, కన్ఫర్మ్. ఓకే, ఇదే అబౌట్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్ ట్రావెల్డ్ బై ది వెహికల్ 1 kilometer. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అది. మీకు పర్చేస్ డేట్ అనేది యాప్ వచ్చాక ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. యాప్ వచ్చాక ఇది సౌండ్ సెట్టింగ్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. కానీ దీనివల్ల యూజ్ లేదు కదా ఇప్పుడు. ప్రజెంట్ యూజ్ లేదు. మీకు బ్లూటూత్, నావిగేషన్, క్రూజ్ కంట్రోల్ ఇది యాప్ వచ్చాక అప్డేట్లో వస్తాయి. ఇప్పుడు ఉండదు. ఇవి వచ్చేసి అప్డేట్స్. మేజర్ అప్డేట్స్ అయితే డైరెక్ట్ ఎయిర్ త్రూ అయిపోతాయి. మైనర్ అయితే మీరు వైఫై కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. వైఫై ఎట్లా కనెక్ట్ చేయాలి? మీకు యాప్ అప్డేట్ వచ్చాకనే వైఫై కనెక్ట్. ఇది వచ్చేసి మీ హెడ్ ల్యాంప్ బటన్. ఇది సింగిల్ ప్రెస్ చేస్తే లో బీమ్ వస్తుంది. లో బీమ్, అగైన్ సింగిల్ ప్రెస్ హై బీమ్. ఓకే, 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే డిఎల్ఆర్ లైట్ అనేది. ఓన్లీ డిఆర్ఎల్ కావాలంటే ఇది ఓన్లీ పార్కింగ్ మోడ్లోనే ఓన్లీ డిఎల్ఆర్ వస్తుంది. రైడింగ్ మోడ్లో ఒక డిఫాల్ట్ లైట్ అంటే డిఫాల్ట్ లోవా హైయా? లో రన్నింగ్. సో స్టార్ట్ ఉంటే డిఫాల్ట్ లో నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది డే టైం రన్నింగ్ లైట్. ఇది వచ్చేసి రివర్స్ మోడ్ బటన్. సింగిల్ ప్రెస్ చేసి ఆపోజిట్ సైడ్ థ్రోటల్ ఇవ్వాలి. ఓకే, ఇలా. ఇది వచ్చేసి ఇండికేటర్స్, మాన్యువల్ ఆన్, సేమ్ బటన్ మాన్యువల్ ఆఫ్.
ఇవి వచ్చేసి ఆన్. ఇది మోడ్ చైన్ బటన్. సింగిల్ ప్రెస్ చేస్తే నార్మల్ టు స్పోర్ట్స్ టు హైపర్. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ హైపర్ టు నార్మల్. రైట్. మీరు వైల్ డ్రైవింగ్ ఆల్సో యూ కెన్ చేంజ్ మోడ్స్. మీరు డ్రైవింగ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి సౌండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మాన్యువల్గా. ఆర్ ఇప్పుడు యాప్ అప్డేట్కి వచ్చాక కాల్ ఆన్సరింగ్, కాల్ రిజెక్టింగ్. ఇది సాంగ్స్ పాజ్ బటన్ ఆర్ ప్లే బటన్. ఇప్పుడు ప్రజెంట్ వీటితో యాప్ వచ్చాకనే ఈ సౌండ్తోని మన ఇండికేటర్ సౌండ్ కూడా కంట్రోల్ అవ్వదు. డిఫాల్ట్ సౌండ్. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇది బ్లూటూత్ ఓన్లీ ఫర్. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు వెహికల్ పార్కింగ్ మోడ్ నుంచి రైడింగ్ మోడ్లోకి రావాలంటే సైడ్ స్టాండ్ రిమూవ్ చేయాలి. సైడ్ స్టాండ్ రిమూవ్ చేసి ఎనీ బ్రేక్ ఏదైనా ఒక బ్రేక్ అప్లై చేసి పవర్ బటన్ సింగిల్ ప్రెస్ చేయాలి. అప్పుడు రైడింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది వెహికల్. మీకు ఇక్కడ 0 అని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు రేంజ్ ఎక్కడ తెలుస్తుంది నాకు? ఇక్కడ నార్మల్ మోడ్లో 132 వస్తుంది. ఇక్కడ ఇటు సైడ్కి వెళ్తే 97 ఛార్జింగ్ ఉంది. ఇందులో నార్మల్ మోడ్లో 132 కిలోమీటర్స్ వెళ్తుంది. స్పోర్ట్స్లో 116, హైపర్లో 93 కిలోమీటర్స్ రేంజ్ అనేది మీకు ఇస్తుంది. ఓకే. మీకు ఇక్కడ కూడా చేంజ్ ఉంటుంది. కిలోమీటర్స్ ఇక్కడ మోడ్ చేంజ్ అవుతుంది, కిలోమీటర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. 90. సో ఇప్పుడు స్టార్ట్ ఉన్నట్టే. ఇప్పుడు వెహికల్ స్టార్ట్లో ఉంది. మీరు కంప్లీట్ బ్రేక్ లీవ్ చేసి స్టార్ట్ రైట్ చేయాలి. బ్రేక్ ట్యాప్ చేస్తే ఎనర్జీ కిల్ అయిపోతాయి కదా? టోటల్ అనే ఆగిపోతుంది. టోటల్ కంప్లీట్గా ఆగిపోతుంది. స్టాండ్ తీస్తే ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్లోకి వస్తుంది, లేదంటే సింగిల్ ప్రెస్ చేసిన పార్కింగ్ మోడ్లోకి వస్తుంది. ఓకే. స్టాండ్ వేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పార్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. టోటల్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆన్ చేయడానికి ఏదో ఒక బ్రేక్ అప్లై చేసి సింగిల్ ప్రెస్. ఇప్పుడు లేకుంటే మాన్యువల్గా ఇట్లా ప్రెస్ చేసిన పార్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. నార్మల్గా ప్రెస్ చేసిన పార్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి బూట్ స్పేస్ బటన్. మళ్ళీ ఆన్ అవడానికి ఛార్జింగ్ పెట్టి చూపిస్తారా? ఈ వైరింగ్ కూడా ఓలా వాళ్ళే ఇచ్చారు. మీ పేరన్నా? కర్ణాటక. మీరే కదా ఫోన్ చేస్తారు? నేనే ఫోన్ చేస్తాను. సో ఇప్పుడు ఛాంపియన్ అంటే మాకు ఏం డౌట్స్ ఉన్నా మీకే చేయాలా మేము? డౌట్స్ ఉంటే బైక్ గురించి. మీకు ఏమైనా మేజర్ ఇష్యూస్ వస్తే మీకు జీసీఎస్ నెంబర్ ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకే. ఆ నెంబర్ కాల్ చేయండి. జీసీఎస్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఓన్లీ డెలివరీ రిలేటెడా? నాకు 9999 పెట్టాం. ఈ రాంగ్ పాస్వర్డ్ 4 అటెంప్ట్స్ అయిపోయాక ఏమవుతుంది? మీకు వెహికల్ మనం యాజ్ మన ఫోన్ లాక్ అవుతుంది. మళ్ళీ మీరు పాస్వర్డ్ రిమెంబర్ చేయడానికి మళ్ళీ టైం ఇస్తుంది. లేదనుకుంటే మీరు జీసీఎస్ నెంబర్ కాల్ చేసి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. సేమ్ మీకు 97 ఉంది. ఇక్కడ మీకు మొత్తం ఛార్జ్ కావడానికి 10:38 ఫుల్ ఛార్జ్ అవుతుంది. 100%. 3% ఉంది కాబట్టి. రైట్. మీరు ఛార్జింగ్ తీయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా సింగిల్ ప్రెస్ చేసి తీసేయాలి. అండ్ డాక్ చేయాలంటే జస్ట్ కూల్. మీకు బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 years ఉంటుంది. 3 years ఆర్ కిలోమీటర్స్ ఏమైనా? కిలోమీటర్స్ ఏం లేదు. మోటార్కి వచ్చేసి 3 years ఆర్ 40,000 కిలోమీటర్స్. ఓకే. మీకు ఇన్సూరెన్స్ వచ్చేసి మొత్తం 6 years ఇన్సూరెన్స్ ఉంటుంది. 1 year అనేది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు ఏమైనా 100% రిప్లేస్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 5 years అనేది మీకు నార్మల్ అనేది. సెకండ్ ఇయర్ నుంచి ఫుల్ ఇన్సూరెన్స్ కావాలంటే మీకు 1 year ఇది డేట్ అయిపోగానే మీకు అప్డేట్ వస్తుంది, మీకు అలర్ట్ వస్తుంది. మీరు పే చేసుకుంటే ఓకే. రైట్. ఈ కవర్ ఉండొచ్చు కదా, ఇది కూడా తీసేది. సో హెల్మెట్, చార్జర్, టూల్ కిట్, హెల్త్ కిట్. కవర్ క్వాలిటీ బాగుంది కదా.
పీడిఏ చెక్ ఏం చేయరా? స్క్రాచెస్ అవి ఏం చెక్కింగ్ ఉంటుంది? ఆల్రెడీ చెకింగ్ చేసే వస్తుంది. మీరు కూడా మరి ఒకసారి చెక్ చేస్తుంది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం మీకు 20 డేస్లో కాల్ వస్తుంది. ఓకే, మీరు వెళ్ళండి. మీకు ఫ్యాన్స్ నెంబర్ కావాలంటే మీ అతనికి అడిగేస్తాను. మీకు కాల్ వచ్చిన అతనికి మీకు వాళ్ళే చూసుకుంటారా? సిరీస్లో ఉన్న నెంబర్ ఇస్తారు. ఒకవేళ మీరు మొత్తం ఫ్యాన్స్ నెంబర్ తీసుకుంటే దానికి అమౌంట్ ఉంటే పే చేయాల్సింది, ఆర్టీఓ అమౌంట్. ఓకే సార్, ఇది కంప్లీట్. నంబర్స్ ఏదో ఇస్తాను, షేర్ చేస్తాను. ఇది ఓన్లీ ఫోన్ ఛార్జ్, ఇంకా ఓన్లీ ఫోన్ ఛార్జ్. మళ్ళీ ఒకవేళ మీకు ఫ్యూచర్లో అప్డేట్ వచ్చాక మా డయాగ్నోస్టిక్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేస్తాడు. వెహికల్ ఏమైనా డ్యామేజ్ అయినా మా ల్యాప్టాప్ చెక్ చేసుకుంటే మాకు షో చేస్తుంది. నెంబర్ మీకు షేర్ చేస్తాను, యూజర్ మ్యాన్ కూడా షేర్ చేస్తాను. ఓకే, బైక్ యూజర్ మాన్యువల్. మేము ఇన్వాయిసెస్, ఇది వెహికల్ ఇన్వాయిస్. వెహికల్ ఇన్వాయిస్. ఇంట్లో ఏమేమి ఉన్నాయి? టోటల్ వెహికల్ కాస్ట్ అదంతా ఉంటుందా? ఇది మీ వెహికల్ కాస్ట్. ఇది వచ్చేసి మీ ట్యాక్స్. ఇది చార్జర్ది. చార్జర్. ఓకే. చార్జర్ ఇన్వాయిస్. ఇది వచ్చేసి హెల్మెట్ అండ్ ఆర్టీఓ. హెల్మెట్ అండ్ ఆర్టీ. మీకు పర్ఫార్మెన్స్ అప్డేట్కి 20,000 ఉంటుంది. అది మీకు ఇన్వాయిస్ రాలేదు. అది రాలేదు, అదే చూస్తున్నాను. అది ఎప్పుడు వస్తుంది? మీకు యాప్లోనే షో చేస్తుంది. ఇట్లా రాదు, ఇన్వాయిస్ రాదు. ఓకే. మ్యాచ్. రైట్. అది విన్ నెంబరా? ఇది విన్ నెంబర్, వెహికల్ ఐడెంటిఫికేషన్. కొంచెం హార్డ్ వర్క్ నేను చేస్తాను. ఓకే, అది తీస్తే ఇట్లా మంచిగా పెట్టాలన్నమాట. Lastly, they took a snap of my Aadhaar along with the delivery slip. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రైట్ బ్రో, బాయ్. థ్యాంక్ యూ. That's how my unplanned Sunday delivery went. It was an amazing day, guys. The body cover quality is very good. It is amazing, but one thing I want you all to check is lift the cover and check from the inside. I found this while I was covering the bike in the night, probably at around 10-11ish. It's the number plate which is rupturing the cover from the inside. This is not a well molded number plate. It's kind of a foam material which has sharp corners. Just check your cover from the inside before the brand champion leaves your place. That's it for this one, guys. Until next time, stay tuned.